గడిచినటువంటి వారమంతట్లో కూడా దేవుడు మనకి కృప చూపించి క్షేమమనిచ్చినటువంటి దేవునికి ఎంతగానో వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని, ఆత్మీయతలో ఆరోగ్యంగా ఉన్నారని, వాక్యమును చదువుకుంటున్నారని, ప్రార్థన చేసుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ అలాంటి అలవాటు లేకపోయినట్లయితే దయించి ప్రార్థన, వాక్యము రెండు కూడా కలిగి ఉండటానికి ఆశపడండి, ఇష్టపడండి. మన ముందున్నటువంటి సమయంలో కొద్దిపాటి సమయమున మనము దేవుని యొక్క వర్తమానముని ధ్యానించుకొని బల కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. ఈ దినపు వర్తమానములో నుంచి నిర్గమకాండము 4వ అధ్యాయము 10, 11, 12 వచనాలని మనము చూసుకుందాం. చదవండి. ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానిగానే, చెవిటివానినే గాని, దృష్టిగల వానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. 12 కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలనది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. చాలు. ఈ వచనాలని మనము ధ్యానించుకొనిచుండగా గడిచినటువంటి వారములో మా కుటుంబ ప్రార్థనలో మేము ఈ యొక్క అధ్యాయం చదువుతున్నటువంటి సందర్భంలో ఒక చిన్న మాటగా నాకు తట్టినటువంటి దానిని నేను మీతోని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మోషే గారి గురించి తెలియనిటువంటి క్రైస్తవుడు ఉండడు. మోషే ఎవరు అనేటువంటి వ్యక్తిని ప్రత్యేకంగా పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు ప్రతి క్రైస్తవునికి. ఒకవేళ నాకు తెలియదయ్యా మోషే ఎవరో అని అంటే నీ యొక్క ఆత్మీయ జీవితము, నీ యొక్క భక్తి జీవితం ఎంత మట్టుకుందో ఆలోచించుకోవాలి. మోషే ఇజ్రాయెల్ ప్రజలని నడిపించినటువంటి యాజకుడుగాను పెద్దగాను నియమింపబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశములో అనేకమైన హింసలను, అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సందర్భములలో వారి మొరని విన్నటువంటి దేవుడు మోషేని ఏర్పరచుకున్నటువంటి మాటగా మనకి కనబడుతుంది. ఒకానొక దినమున మోషే గారు గొర్రెలను మేపుకుంటూ ఆ పర్వతము మీదికి వెళుతూ ఉన్నటువంటి తరుణములో మోషేకి ఒక వింతైనటువంటి సన్నివేశం కనబడి ఉన్నది. ఏమిటది? అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోవటం లేదు. ఏమిటా అని దాని దగ్గరికి వెళ్ళి చూద్దామన్న యొక్క ఉద్దేశముతో మోషే గారు వెళుతూ ఉన్నారు. అందులో నుంచి దేవుని యొక్క స్వరము వినబడుతుంది. మోషే, నీవు నిలుచున్నటువంటి స్థలము పరిశుద్ధము కాబట్టి నీ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులని విడువుము అని చెప్పి సందర్భములో మాట్లాడుతూ మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఏమనంటున్నాడు? నా జనులు మొరపెట్టినటువంటి మొరను నేను వినియున్నాను కాబట్టి వారిని విడిపించడానికి నీవు వెళ్ళాలి అన్నటువంటి మాటని ఏర్పరచుకున్నటువంటి మాటగా మనము చూస్తున్నాం. అయితే మోషే గారు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భములలో మోషే గారు దేవునికి కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏమని కంప్లైంట్స్ ఇస్తున్నాడు? అక్కడ చదివినటువంటి మాటలలో, నేను నోటి మాంద్యము కలిగిన వాడను, నేను నత్తివాడను, నేను మాట్లాడలేను, నేనంత స్పష్టత ఉండదు నాకు, నేనంత స్పష్టతగా మాట్లాడలేను. నువ్వు పంపించేటువంటి రాజు ఫరో రాజు ఐగుప్తు దేశమునికి రాజు అయి ఉన్నాడు. నా ఇజ్రాయెల్ ప్రజలు అనేక మంది ఉన్నారు, వారు నన్ను నమ్మాలంటే అంత ఈజీ కాదు. నేను వారిని ఎదిరించాలన్నా, మాటల చేత ఒప్పించాలన్నా నాకు నోటి మాంద్యముగా ఉన్నది ప్రభువా అని మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మోషే గారితో దేవుడు ఏమంటున్నాడు?
మూగవానిగానైనను చెవిటివానిగానైనను ఏదైనాను సరే చేయగలిగిన వాడు అది నేనే కదా అని అంటున్నాడు అక్కడ దేవుడు. మనమందరము కూడా గమనించవలసినటువంటి ఒక మాట ఏమిటి అని అంటే, చాలామంది సంఘాలకి వెళుతూ ఉంటారు కదా. ఎందుకమ్మా నువ్వు సంఘమునికి వెళ్ళావు, ఎందుకయ్యా నువ్వు దేవుని నమ్ముకున్నావంటే, నాకు కడుపు నొప్పి పోయింది కాబట్టి నమ్ముకున్నానని, నాకు జ్వరం వచ్చింది కాబట్టి, లేకపోతే నాకు ఒంట్లో ఇబ్బందిగా ఉన్నది కాబట్టి సంఘానికి వెళితే పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకుంటే నాకు స్వస్థత దొరుకుతుందని ఒక ఉద్దేశముతో మాత్రమే వెళ్ళేవారు 100లో 95% మాత్రము అలాంటి వారికి మాత్రమే ఉంటారు. ఆ కోవకు చెందిన వారే ఉంటారు. సంఘానికి వెళుతున్న దేనికి? స్వస్థత కోసము. సంఘానికి వెళుతున్నది దేనికి? నువ్వు ఒక ప్రవచన వాక్యముని విందామని. సంఘానికి ఎందుకు వెళుతున్నావు? జాతరలాగా ఉంటుందని. కాబట్టి యెహోవా తండ్రి మోషేతో మాట్లాడుతూ అనేకమైనటువంటి ఒక సూచక కార్యములు చూపిస్తున్నారు అక్కడ మోషేతో. నీ చేతిలో ఉన్నదేమిటి? కర్ర కదా, పడవేసేయి. పడవేసినప్పుడు ఏమి జరిగింది? అక్కడ పాముగా మారింది. మోషే గారు భయపడి పారిపోతున్నటువంటి ఒక సందర్భంలో, దూరంగా నిలిచిన సందర్భంలో దేవుడు పిలిచి దాని యొక్క తోకను పట్టుకోమనగానే యథావిధిగా అది కర్రగా మారింది. నీ యొక్క చేతిని రొమ్ము మీద పెట్టుకోమనగానే తెల్ల కుష్టిగా మారింది. మరలా పెట్టుకోగానే మరలా నార్మల్గా మారింది. ఈ రెండులో నమ్మకపోతే ఏటిలో ఉన్న నీళ్ళను తీసుకొని నేల మీద పారబోసేయి, అప్పుడు అది రక్తముగా మారిన సూచన చూపించాడు. ఎందుకు చూపించాడు? ఇవి 3 కూడా నువ్వు కావాలంటే ఇజ్రాయెల్ ప్రజలకి చూపించి వారిని మెప్పించి నడిపించుము, అప్పుడు వారు నమ్ముతారు అన్న యొక్క ఉద్దేశముతో మాట్లాడారు. మంచిగానే ఉన్నది. ఇక్కడ నా యొక్క మాట ఏమిటి అని అంటే, అన్ని అద్భుతములు చేసిన వాడు మోషే కంప్లైంట్ ఇస్తున్నటువంటి యొక్క కంప్లైంట్కి ఏమని సమాధానం చెబుతున్నాడనంటే, నేను నోటికి తోడుగా ఉన్నాను అంటున్నాడే కానీ నీ నత్తిని నేను తీసేస్తున్నాను అని అనలే. దేవునికి కావాల్సింది నువ్వు నత్తోడువో, కుంటోడువో, గుడ్డోడువో, చౌటోడువో ఏదైనాను సరే, దేవునికి కావాల్సింది యథావిధిగా నీవుగా కావాలే. కానీ నేను బాగుంటేనే నేను సేవ చేస్తా, నేను బాగుంటేనే నేను పరిచర్యలోనికి వెళ్తా, నేను బాగుంటేనే నేను వాక్యమును చెబుతాను, వాక్యమును వింటాను, వాక్యముతో సహకరిస్తాననేటువంటి ఒక బుద్ధి మానుకోవడం చాలా మంచిది. నేను వయసు ఉడికిపోయిన వాడను కదా, నేను వెళ్ళలేను ప్రభువా అనడానికి కూడా లేదు. అక్కడ దేవుడేమంటున్నాడు, నువ్వు వెళ్ళవలసిందే. మోషేకి అప్పటికి 80 సంవత్సరములు. మోషేకి నోటి మహాంత్యముతో ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు అక్కడ, నీవు వెళ్ళుము. దేవునికి కావాల్సింది నీ కంప్లైంట్స్ కాదు, నీ ఫిజికల్గా నీకున్నటువంటి ఒక లోపాలు కాదు. నీకు ఏ లోపమున్నా సరే ఆ లోపమును బట్టి దేవుడు వాడుకుంటూ ఉంటాడు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక మంచి ప్రీచర్ ఉన్నాడు, నిక్ విజిక్ అనేటువంటి ఒక వ్యక్తి. చాలా సందర్భాలలో నేను మీకు చెబుతూ వస్తున్నాను. అతను పుట్టడము తల నుంచి నడుము వరకు మాత్రమే పుట్టాడు. తనకి చేతులు కానీ కాళ్ళు కానీ లేవు. మనలాగా పనిచేయవు, తనకి మనలాగా కాళ్ళు చేతులు లేవు. కానీ తను ప్రీచింగ్ చేస్తే కొన్ని లక్షల మంది కూర్చొని, వేల మంది కూర్చొని వాక్యమును వింటూ ఉంటారు. తన లోపమును చూపించుకోలేదు దేవునికి. నేను కాళ్ళు చేతులు లేని వాడను కదా, కాళ్ళు చేతులు ఉన్న వాని దగ్గరికి వెళ్ళి నువ్వు పరిచర్య చేయించుకోవచ్చు కదా అని మాట్లాడలేదు ఆ వ్యక్తి. నాకు కాళ్ళు చేతులు లేనప్పటికీ కూడా నేను దేవుని సేవలో వాడబడతానన్న ఉద్దేశంతో ముందుకు వచ్చాడు. ఈనాటి కాలంలో సంఘానికి వచ్చేటువంటి ప్రతి క్రైస్తవులు కూడా కంప్లైంట్ల మీదనే వస్తున్నారే కానీ ఏ కంప్లైంట్ లేకుండా దేవుని సన్నిధికి వచ్చి, ఇదిగో నేను నీ కోసము సేవ చేస్తాను, ఇదిగో నేను నీ కోసం బ్రతుకుతాను అన్నటువంటి ఒక వ్యక్తి లేకుండా పోయినాడు. నేను ముసలివాడను కదా, నాకు చదువు రాదు కదా, నాకు చూపు లేదు కదా అన్న ఒక కంప్లైంట్లు మానివేసుకోవడం చాలా మంచిది. చాలాసార్లు నేను చెబుతూ ఉంటాను, శరీర బలహీనతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. నీ బలహీనతను ముందు పెట్టుకుంటే నీ బలహీనతను బట్టి సాతానుగాడు నిన్ను ఇంకనూ కృంగదీస్తూ ఉంటాడు. నీ బలహీనతను బట్టి ఇంకను దిగజారిపోయేటువంటి ఒక పరిస్థితిలోనికి నడిపిస్తూ ఉంటాడు.
ఏ వ్యాధి ఉన్నను, ఏ పరిస్థితిలో ఉన్నను దేవునితో నేను ఒక అడుగు వేసి దేవుని యొక్క పరిచర్యలో నేను పాలు పొందుతాను, దేవుని యొక్క సేవలో నేను కూడా ఒక ముందుకు అడుగు వేస్తాననేటువంటి ఆ యొక్క తపన ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ లోపాలు కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సిందే నిన్నుగా కోరుకుంటున్నాడే కానీ నువ్వు ఫ్రెష్గా ఉండు, నువ్వు మంచి ఆర్భాటముతో ఉండు, ఒక మంచి అవుట్లుక్లో ఉండు అనేటువంటి రీతిగా కోరుకోడు దేవుడు. ఎలాగున్నావో అలాగే దేవుడు వాడుకుంటాడు, అలాగే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు, ఇద్దరు లోకంలో బ్రతికారు, ఇద్దరు కూడా మరణించిన వారుగా ఉన్నారు. మరి ఎవరికి వచ్చింది మరి పరలోక రాజ్యము? దరిద్రుడికి ఎందుకు వచ్చింది? మరి దేవుడు కోరుకున్నది ఆ దరిద్రతలో నుంచి నీ యొక్క యథార్థతను కోరుకుంటున్నాడు. నీ బలహీనతలో నుంచి దేవుడు దానిని బలమైనటువంటి వ్యక్తిగా నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా మన కంప్లైంట్స్ ఇవ్వడం మొదలు పెడుతున్నాం. నేను లేవలేనయ్యా, నాకు చేతనైతే లేదయ్యా, నేను నడవలేనయ్యా, నేను చేయలేనయ్యా, ఇలాంటి కంప్లైంట్స్ దేవునికి కుదరదు. ఏ కంప్లైంట్ ఉన్నదో ఆ కంప్లైంట్ పట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ముందుకు కొనసాగినట్లయితే ఆ కంప్లైంట్ నుంచి వెళ్ళి దేవుడు నిన్ను ముందుకు కొనసాగిస్తూ దేవు సేవలో వాడుకునే శక్తిమంతుడిగా ఉంటున్నాడు. ఒక మాట మీకు న్యాయాధిపతుల గ్రంథములో నుంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. చిన్నపాటి మాటలని మనము నేర్చుకుందాం, మనసును మార్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము నుంచి 16వ వచనం వరకు మనము చూసుకుందాం. యెహోవా అతని తట్టు తిరిగి పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? దేని చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అయిననేమి చాలు. ఏమంటున్నాడంటే అక్కడ, మా గోత్రము పనికిరాని మరి చివరి గోత్రము, మనుష్య గోత్రం, ఎన్నిక లేని గోత్రము మాది. పైగా మా కుటుంబంలో నేను చివరి వాడను. నేను దేని చేత సహాయం కోసం వెళ్తాను? దేని చేత నేను ఇజ్రాయెల్ ప్రజలను నడిపించగలుగుతాను, రక్షణలోనికి నడిపిస్తాను నేను వారిని? ఇజ్రాయెల్ ప్రజలంటే ఏదో ఒకటి అరాకొర ఉన్నటువంటి జనము కాదు కదా. మోషే కాలంలో ఉన్నప్పుడే 6 లక్షల మంది కాల్బలముతో ఉన్నవారు ఇప్పుడు అధికముగా ఎదిగిపోయినటువంటి జనముగా ఉన్నారు. గిద్యోను మాట్లాడుతున్నాడు అక్కడ దేవుని దూతతో, నేను ఎన్నిక లేనటువంటి ఒక కుటుంబంలో ఉన్నాను అంటే యెహోవా తండ్రి ఏమని సమాధానం చెప్తున్నాడు? అయిననేమి. దేవుడికి కావాల్సింది నీ కంప్లైంట్ కాదు, నీ యొక్క లోపము కాదు. అక్కడ కావాల్సింది నీకున్న లోపమును బట్టే, నీకున్నటువంటి ఉన్న పరిస్థితిని బట్టే దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ దానిని బట్టే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యో నాకు మంచి స్వరము లేదు కదా, ఉన్న స్వరముతోనే చాలు. అయ్యో నేను ఎక్కువ చదువుకోలేదు కదా, ఉన్న చదువు చాలు. మీకు తెలుసో లేదో, మా అమ్మమ్మ గారు ఇప్పటికీ బ్రతుకున్నారు. తన వయసు 107 సంవత్సరములు ఇప్పుడు, ఇప్పటికీ బ్రతుకున్నది ఆమె చదువుకోలేదు. మా తాతగారు పెళ్లి చేసుకున్నప్పుడు మా తాతగారి యొక్క వయసు 7 సంవత్సరములు, మా అమ్మమ్మ గారి వయసు అప్పుడు 3 సంవత్సరములు ఎంతో ఉండేనంట. చాలా చిన్నదంట ఆమె. పెళ్లి చేసిన తర్వాత ఎవరింటికి వారిని పంపించేశారు. ఎక్కడ తల్లిగారింటికి అమ్మమ్మని తీసుకెళ్ళిపోయారు, తాతగారింటికి వెళ్ళిపోయారు. చిన్నప్పుడే పెళ్లి చేశారు. అప్పటి కాలంలో వారిది అలాగే చిన్నపిల్లల వయసుతోనే పెళ్ళిళ్ళు చేసేటువంటి తత్వము. కొంత వయసుకు వచ్చిన తర్వాత అమ్మమ్మని తాతని కలిపేసి దూరం పంపించేశారు. మా అమ్మమ్మ గారికి మా తాతగారి అక్షరాలు నేర్పించారు. ఓన్లీ అక్షరాలు, ఇలు మాత్రమే నేర్పించారు. ఇప్పటికీ ఆమె వాక్యముని తెరిచినప్పుడు అక్షరం 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 కూడబెట్టుకొని ఆ వాక్యమును చదువుకుంటూ వెళ్ళిపోతుంది. చాలాసార్లు బైబిల్ కూడా కంప్లీట్ చేసింది ఆమె. అంటూ ఉంటుంది,
బిడ్డ నాకు కళ్ళు కనబడతలేవు, ఎట్లా అక్షరాలు కనబడతలేవు అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆశతో ఉన్నటువంటి ఒక ప్రాణముని దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. కంప్లైంట్లు వద్దు దేవునికి. నీకున్న ఆశ ఎలాంటిదో దేవుడు చూస్తున్నాడు. గిద్యోను కంప్లైంట్ ఇస్తున్నాడు, నా యొక్క గోత్రము ఎన్నిక లేని గోత్రము, నేను కనిష్ఠుడు, నేను చాలా చివరి వాడను, నేనేం చేయగలుగుతాను అని అంటే, అయిననేమి నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుడే సర్వ సృష్టికర్తనే మనకి తోడై ఉండగా నీకున్న కంప్లైంట్ ఏ పార్టీది ఆలోచించండి. మనము సమస్యను ముందు పెట్టుకుంటున్నాము. దేవుడు అంటున్నాడు, ఆ సమస్యలో నుంచి నేను నిన్ను వాడుకుంటానని దేవుడు అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి వెళ్ళి బయలుదేరి వెళ్ళినటువంటి ఒక సందర్భం మనకు అందరికీ తెలిసింది. కొన్ని దినములైన తర్వాత వాళ్ళు నడిచినటువంటి ఒక త్రోవలో ఏది అడ్డొచ్చిందండి? ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. చంపడానికి తీసుకొచ్చావా? మాకు అక్కడ మంచి స్థలములు ఉండేటివి కదా, మాకు మేము తిరిగి వారికే లోబడిపోతుంటాం, అదిగో ఫరో యొక్క సైన్యము తరుముతూ వస్తూ ఉన్నది అని కంప్లైంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. సమస్య ముందున్నది, వెనక ఇంకొక సమస్య ఉన్నది. మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేయగా ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. సమస్యని కంప్లైంట్గా ఇచ్చినటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి అదే సమస్యని దేవుడు ఏం చేశాడండి? మార్గముగా ఏర్పాటు చేసి ముందుకు కొనసాగనిచ్చాడు. నీ యొక్క జీవితంలో, నా జీవితంలో ఏదైనాను సరే ఒక కంప్లైంట్ ఉన్నదా, దానిని బట్టి నువ్వు దిగజారిపోవద్దు. దానిని బట్టే దేవునితో నడవడానికి ప్రయత్నం చేయి. దానిలో నుంచిలే దేవుడు నిన్ను పైకి తీసుకుని వెళ్ళడానికి కొనసాగిస్తూ ఉంటాడు. వెనక నుంచి ఇంకో సమస్య వస్తున్నదా, ముందున్నటువంటి ఒక సమస్యలో నుంచిలే దానిని ముంచివేసి నీకు సమాధానమును ఏర్పాటు చేయువాడై ఉన్నాడు. ఏ విధంగా వాడబడాలని ఆశపడుచున్నావో దేవునికి చెప్పు. ఆ దానిని బట్టే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతుంటాడే కానీ నేను చేయలేను, నాకు కుదరదు, నేను రాలేను, నా వల్ల కాదు అన్నటువంటి ఒక కంప్లైంట్ దేవుని దగ్గర కుదరదమ్మా. దేవుడు కోరుకుంటుంది, నిన్నుగా కోరుకుంటున్నాడు. నేను బాగైతే నీ సేవకు వస్తా, నాకు అన్ని సెటిల్మెంట్ అయితే నేను రక్షణ పొందుకుంటా. కొంతమంది ఇలాంటి కంప్లైంట్లు ఇస్తుంటారు. నాకు మంచి ఉద్యోగం వస్తే నేను రక్షణ పొందుకుంటా, నాకు పెళ్లి సెటిల్ అయితే నేను బాప్తిస్మం తీసుకుంటా, నాకు అన్నీ సెట్ అయితే నేను యేసు ప్రభుని నమ్ముకుంటా. ఏమి లంచం ఇస్తున్నావా దేవునికి? దేవుడికి లంచం అవసరం లేదమ్మా. దేవుడు కావాల్సింది నిన్నుగా కోరుకుంటున్నాడు. దేవుడికి కావాల్సింది నీవుగా ఎలాగున్నావో అలాగే కావాలి. దేవునికి ఫిజికల్ అపియరెన్స్ నువ్వు ఎలాగున్నావో చూడటం లేదు. దేవుని కోసం నీ ఏ విధంగా పని చేస్తున్నావు అది చూస్తున్నావు. నీ హృదయమును చూస్తున్న వాడై ఉన్నావు. అందుకే పౌలు భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 మనము చూసుకుందాము. అమ్మా సహోదరులారా, ఏమంటండి ఒకసారి మరొక్కసారి చదువుకుందామా. జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశములైన వారైనను అనేకులు ఎవరిని పిలవలేదు దేవుడు. వాడు గొప్పోడా, వీడు దరిద్రుడా, వాడు ధనవంతుడా, వీడు చదువున్నోడా, వానికి చదువు లేదా, ఇలా ఆలోచించలేదు దేవుడు. ఎవరిని పిలిచాడంట? కింద ఉంటుందో చూసుకుందాం అక్కడ. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రువారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. చదువు లేని వారిని ఏర్పరచుకున్నాడు, మూగవారిని ఏర్పరచుకున్నాడు, కుష్ఠరోగులను ఏర్పరచుకున్నాడు,
దేవునికి కావలసింది నీ కంప్లైంట్లు కాదు చెల్లెమ్మ, తమ్ముడా. నిన్నుగా కోరుకుంటున్నాడు. నీకు వయసును బట్టి కాదు. దేవుడు ఏమంటున్నాడండి, నీ వయసుని ఆలోచించటంలే. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడు ఆయనే. ఎలా నడిపించాలో, ఎలా కొనసాగించాలో దేవునికి తెలుసు. అబ్రహాము గారిని పిలిచినప్పుడు తన వయసు 70 సంవత్సరములు. నేను చూపించు దేశమునికి ప్రయాణమై వెళ్ళిపో. వెళుతూనే ఉన్నాడు. ఎవరిని ఎన్నుకునేదంట దేవుడు? జ్ఞానులని కానీ, గొప్పవారిని కానీ, ధనవంతులని కానీ ఎన్నుకోలేదు. కానీ నా మాట చొప్పున వినడుచుకున్న వారు ఎవరైతే ఉంటారో వారిని ఏర్పరచుకున్నవాడుగా దేవుడు ఉన్నాడు. వాని దగ్గర ధనం ఉన్నదా, వాని దగ్గర చదువు ఉన్నదా, అందం ఉన్నదా చూడలేదు. అక్కడ మనకి ఎక్కడ కనబడుతుంది ఈ వచనము? సమూయేలు గ్రంథంలో మనకి కనబడుతుంది కదా. చూసుకుందాం అక్కడ ఎంత చక్కటి మాటను. సమూయేలు గ్రంథం మనం చూసుకుందాం ఒకసారి. మనము 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6 నుంచి మనము చూసుకుందాం. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోనేను. ఎవరు అనుకోనేను? సమూయేలు అనుకోనేను. సమూయేలు అనుకున్నాడంట, ఆహా ఏమి ఎత్తరి, ఏమి అందము, ఎంత బాగున్నాడు, పైనుంచి కింది వరకు చూస్తే ఎంత చక్కటి ఎత్తుగా ఉన్నాడు, బలవంతుడుగా ఉన్నాడు అని అనుకుంటున్నాడు సమూయేలు గారు. అయితే యెహోవా ఏమంటున్నాడు? ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తుని కాని నీవు లక్ష్య పెట్టకు. ఎందుకు? నరులు లక్ష్య పెట్టున్నది నేను, మనుషులు లక్ష్య పెట్టేది యెహోవా లక్ష్య పెట్టాడమ్మా. చాలమ్మా. ఇప్పుడు చెప్పు, నీకు ఏ కంప్లైంట్లు ఉన్నాయో? మనుషులు కంప్లైంట్లు చూస్తున్నారు, కానీ దేవుడు కంప్లైంట్లు చూడటం లేదు. నిన్నుగా కోరుకుంటున్నాడు. దేవునికి కావాల్సింది వయసుతో సంబంధం కాదు. నువ్వు ఎంత మట్టుకు దేవునికి సేవలో వాడబడగలుగుతావో అది నువ్వు చెప్పు. ఏమి చేసైనను సరే ఒక్క ఆత్మని నేను రక్షణలోనికి నడిపించాలన్న యొక్క తపన మనలో ఉండాలి. ఒక మాట ఈ మధ్యకాలంలో ఒక ఫన్నీ థింగ్ నేను విన్నాను. ఒక స్త్రీ చెబుతున్నది ఏమనంటే, బీపీ ఉన్నదంటే బీపీని కంట్రోల్ చేసుకోవడానికి భయపడి దానికి కావలసినటువంటి తిండిని మాత్రమే తింటున్నాం కదా. షుగర్ ఉన్నదంటే భయపడి దానికి కావలసిన తిండిని మాత్రమే తింటున్నాం, మిగతా వాటిని వదిలేస్తున్నాం. ఇంకొక రోగం ఉన్నది అని అంటే దానికి కావలసిన బలమైన తిండిని మాత్రమే తింటుంటాము, మిగతా వాటిని ప్రక్కన పెడతాం. ఎందుకు? అది నిన్ను నాశనం చేస్తుంది అన్న యొక్క భయము కలిగి. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీకు శిక్ష వేస్తాడు అన్న యొక్క భయము కలిగి జాగ్రత్త పడే మనుషులే లేకుండా పోయినారు కదా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆత్మని శరీరముని రెండింటినీ నశింపచేయగలిగేటువంటి శిక్షించగలిగేటువంటి దేవునికి నీవు భయపడవలను. దేవునికి మాటకి మనము లోబడేటువంటి తత్వము కలిగిన వారమై ఉండాలి. గిద్యోను అందరికంటే చిన్నవాడు, ఎన్నిక లేని కుటుంబము, ఎన్నిక లేని గోత్రముగా ఉన్నటువంటి ఆ కుటుంబములో నుంచి దేవుడు ఎన్నుకోబడినటువంటి గిద్యోనుగా ఉన్నాడు. చరిత్రలోనికి ఎక్కిన వాడుగా ఉన్నాడు. దావీదు ఉన్నారు, అన్నల చేత తృణీకరింపబడిన వాడుగా ఉన్నాడు. తనకున్నటువంటి 7 కుమారులను పిలిచినాడు. చివరి వాడు గొర్రెలను కాచుకుంటున్నాడు. 7 కుమారులు కూడా ఎక్కడ పనిచేస్తున్నారు? సౌలు దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు యుద్ధరంగంలో. కానీ దేవుడు వారిని ఏర్పరచుకోలే. వారికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వారికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, యుద్ధం ఎలా చేయాలో తెలుసు కదా. ఎందుకు ఎన్నుకోలేదు? దేవునికి కావాల్సింది దేవుని యొక్క మాట చొప్పున నడిపించబడేటువంటి వ్యక్తి కావాలి. దావీదు దేవునిని ఎక్కువగా స్తుతించే గుణము కలిగిన వాడై ఉన్నాడు.
నేను చిన్నవాడను కదా అని వెనకకు వెళ్ళలేదు. భయపడేటువంటి వ్యక్తి కాదు ఆయన. సింహము నోటిలో నుంచి గొర్రె పిల్లని కాపాడినటువంటి వ్యక్తి. ఎప్పుడు దేవునిని స్తుతించువాడై ఉన్నాడు. ఎన్నిక లేనటువంటి వ్యక్తిగా దావీదు ఉంటే మనుషులు తృణీకరించినటువంటి ఈ దావీదునే దేవుడు ఎన్నికలోనికి తీసుకొని వచ్చాడు. ఏ యొక్క మనుషులైతే తృణీకరించారో ఆ మనిషిని దేవుడు రాజుగా నియమిస్తే ఈ యొక్క మనుషులు ఆయన చేతి కింద పనిచేయువారుగా దేవుడు తీసుకొని వచ్చి ఉన్నారు. కంప్లైంట్లు ఇవ్వడం మానేసి దేవుని కోసము నువ్వేం చేస్తావో దేవునితో మాట్లాడి, దేవా ఇదిగో నేను నీ వాక్యముని నేను చెబుతాను, ఇదిగో నేను నీ కోసము సువార్త పరిచర్యలో పాలుపొందుతాను, ఇదిగో ప్రార్థన చేయువారితో నేను ఏకీభవిస్తాను, ఇదిగో నేను కరపత్రాలు పంచుతాను, ఇదిగో నేను దేవుని యొక్క మాట, దేవా నీ వాక్యముని నేను చెబుతాను, ఇదిగో కుటుంబ ప్రార్థనలో నేను వీరందరినీ నడిపిస్తాను, ఇదిగో చిన్నపిల్లలకి నేను సువార్త చెబుతాను. ఏమి చేశాను సరే కంప్లైంట్లు ఇవ్వడం ఆపేద్దాం. చాలామంది మనం కంప్లైంట్లు ఇచ్చుకొని ప్రార్థనకి డిలే చేస్తున్నాం, ప్రార్థనని వదిలిపెడుతున్నాం. బలహీనత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనముగా ఉంటుంది. శరీరం ఎప్పటికైనా బలహీనతతోనే ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుడు బలమును అనుగ్రహించువాడై ఉన్నాడు. మోషేకి ఇవ్వలేదా బలముని? నోవాహు గారు ఏ వయసులో ఓడను తయారు చేశారండి? 100. తన యొక్క వయసు 100. అంత పెద్ద ఓడను తయారు చేయాలి, దాని మెజర్మెంట్స్ని తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సామాగ్రి కర్రలన్నింటినీ కొట్టుకొని తీసుకొని రావాలి, 3 అంతస్తులుగా దాన్ని తయారు చేయాలి. కొన్ని నెలలు పట్టింది మోషే ఆ యొక్క నోవాహుకి ఓడను తయారు చేయాలి. అయ్యో నేను ముసలివాడనయ్యా, నాకు చేతిలో బలము లేదయ్యా, సుత్తతో మేకులు కొడుతుంటే బలము సరిపోదయ్యా, చేతులు వణికిపోతూ ఉంటాయా నాకు అని కంప్లైంట్లు ఇవ్వలేదు. నోవాహు అని పిలిచిన వెంటనే దేవునికి లోబడినటువంటి వ్యక్తిగా నోవాహు ఉన్నాడు. ఒక ఓడను తయారు చేయమన్నాడు, ఓడను తయారు చేశాడు. తన వలన అనేకమైనటువంటి జంతువులు రక్షింపబడ్డాయి. దేవుని యొక్క మాట చొప్పున నడుచుకునేటువంటి జనము కోసము దేవుడు ఎవరున్నారా అని ఎదురు చూస్తున్నాడు. మనమేమో తప్పించుకొని తిరుగుతూ ఉన్నాం. దేవునికి కావాల్సింది నీ కంప్లైంట్స్ కావు. ఒక చిన్న మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను. బలహీనుడుగా ఉన్నాడు సంసోను గారు. ఎప్పుడు? పట్టుబడిన తర్వాత తన 2 కళ్ళు పోయినాయి, ఏమీ కనబడదు తనకి. బ్రతికి ఉన్నప్పుడు తనకి బలము ఉన్నప్పుడు ఎంతగా వాడుకున్నాడు దేవుడు. కనులు పోయిన తర్వాత దానికంటే రెట్టింపైనటువంటి బలమును చేకూర్చి ఆ గుడి కింద వాడుకున్నాడు దేవుడు. బలహీనతగా ఉన్నదా? ఆ బలహీనతని దేవునికి అప్పచెప్పి, దేవా ఇదిగో నేను ఈ బలహీనతతో ఉన్నాను, అయినప్పటికీ కూడా నేను నీ కోసం వాడబడడానికి ఇష్టపడుతున్నాను, నాకు సహాయమును అనుగ్రహించమని దేవునికి మనము మొరపెట్టుకున్నట్లయితే ఉన్న దానిని బట్టే దేవుడు నిన్ను వాడుకునేవాడుగా ఉంటాడు. దేవునికి కావాల్సింది గొప్పవారా, ధనికుల, జ్ఞానవంతుల, చదువు వచ్చిందా చదువు రాదా అని చూడటం లేదు దేవుడు. ఒకానొక సందర్భంలో ఒక అతను వయోలిన్ వాయించేటువంటి వ్యక్తి ఒక స్టేజ్ మీదకి ఎక్కి ఒక చీప్ క్వాలిటీతో కూడుకున్నటువంటి వయోలిన్ని తీసుకొని వచ్చి దాన్ని ప్లే చేస్తున్నాడు. మధురమైనటువంటి సంగీతముని పాడుతూ ఉన్నాడు, రకరకాల శబ్దాలు చేస్తున్నాడు వయోలిన్తో. అంతా అయిపోయిన తర్వాత ఆ వయోలిన్ని తీసుకొని తన యొక్క కాళ్ళ మీద దానిని గట్టిగా కొట్టేసి విరగ్గొట్టేశాడు, దాన్ని ప్రక్కన పట్టేశాడు. అటు ప్రక్కనే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వయోలిన్ తన దగ్గర ఉన్నది, దానిని తీసుకొని వచ్చాడు, దానిని వాయించాడు. ముందు ఏది వాయించాడు మరలా అదే వాయించాడు. చెబుతున్నాడు, చీప్ క్వాలిటీతో ఉన్నటువంటి ఒక వయోలిన్ అయినప్పటికీ అదే శబ్దం చేసింది, ఎంతో కాస్ట్లీతో కూడుకున్నటువంటి ఒక వయోలిన్ అయినప్పటికీ కూడా అదే శబ్దము చేసింది. కాస్ట్తో సంబంధం లేదు అక్కడ, నీలో ఉండేటువంటి
తత్వము కావాలి, దేవునికి చేయాలి అన్నటువంటి ఒక ఆరాటము కావాలి. దేవుడు నీలో ఉన్నటువంటి ఒక క్వాలిటీని చూస్తున్నాడే కానీ నువ్వు ఇలాగా ఉన్నావా అని చూడటం లేదు. దేవుడు పై రూపమును చూడటం లేదు, కానీ నీలో నిన్ను వాడుకుంటే ఏది అవుట్పుట్ బయటకు వచ్చి ఎంతమందిని రక్షణలోనికి నడిపిస్తావో దానిని చూస్తున్నాడు దేవుడు. చిన్నవాడైనటువంటి దావీదును బట్టి ఆనాడు గొలియాతు చేతిలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలు లక్షల్లోనికి నడిపించబడ్డాడు, కాపాడబడి ఉన్నారు. చిన్నవాడైనటువంటి యోసేపును బట్టి అనేకమైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు, యాకోబు యొక్క కుమారులు, తన యొక్క మనమళ్ళు మనవరాలు అనేక మంది కాపాడబడి ఉన్నారు. చిన్నవాడివో పెద్దవాడివో ఎవరివైనాను సరే దేవునికి కావాల్సింది నిన్నుగా కోరుకుంటున్నాడే కానీ స్టైలిష్గా ఉంటే వాడు గొప్పోడని, వాడు బట్టలు లేకుండా మెసేజ్ చెప్తే వాడు లేనోడని, పనికి మాలినోడని అనుకోవద్దు. దేవుడు మనలో ఉండే గుణమును చూస్తున్నాడు. దేవుడు మనలో ఉండే గుణమును చూస్తున్నాడు. ఎలాంటి వాడవైనను సరే, ఏ స్థితిలో ఉన్నానైనను సరే, దేవునికి కావాల్సింది నిన్నుగా ఏర్పరచుకోవాలని ఇష్టపడుచున్నాడు. అపోస్తలుల కార్యములో చివరిగా చూసుకుందాం. 4వ అధ్యాయము 13వ వచనమును మనము చూసుకుందాం. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనము. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచి వారు విద్య లేని పామరులని గ్రహించి, ఏమని గ్రహించారంట? విద్య అంటే ఏందమ్మా? విద్య అంటే ఏంటి? చదువు లేని వ్యక్తులని. వీరు చదువులేని వ్యక్తులు కదా, ఇంత మంచి థియాలజీగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అక్కడ ఆశ్చర్యపోతున్నారు. ఎవరు ఆశ్చర్యపోతున్నారు? ఉన్నటువంటి యొక్క సైనికులు కానీ, యాజకులు కానీ, శాస్త్రులే కానీ, పరిసయ్యులే కానీ ఆశ్చర్యపోతున్నారు. ఇంత మంచి విద్య వీరికి ఎలా వచ్చింది? వీరు విద్య లేని పామరులు కదా. యేసు ప్రభు వారు వారిని ఎన్నుకున్నటువంటి ఒక సందర్భములలో వారు ఒక గుడిలో కూర్చొని, బడిలో కూర్చొని చదువుకోవట్లేదు. వాళ్ళు కాలేజీకి వెళ్ళలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? అక్కడ చేపలు పట్టుకుంటున్నారు. ఒక్క చేప అయినను పడలేదు. దేవుడు వారికి సహాయం చేసేస్తే వల పిగిలిపోయేంత చేపలు వారికి పడ్డాయి అంటున్నాడు పేతురు వారితోని. ఏమంటున్నాడు? మీరు నన్ను వెంబడించండి. వారిని ఎన్నుకున్నాడు దేవుడు. విద్య లేని పామరులని నేను ఎన్నుకున్నాను. కంప్లైంట్లు ఇవ్వడం ఆపేద్దాం. నాకు ఒంట్లో బాలే, నాకు దెబ్బ తగిలింది, నాకు రొంపు వచ్చింది, నాకు దగ్గు వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, నాకు రావట్లేదు, నాకు కుదరట్లేదు. ఇది కాదు దేవునికి కావాల్సింది. ఉన్న దానిలో నుంచి నువ్వు ఏ విధంగా దేవునికి ముందుకు కొనసాగించగలుగుతావో దానినే దేవుడు కోరుకుంటున్నాడు. దానిలో నుంచి ఇంకా మధురమైన దానిని తీసుకుని రావాడుతుంటాడు. ఆలోచించుకుందాం. మోషే కంప్లైంట్లు ఇచ్చాడు, అయినప్పటికీ కూడా దేవుడు వాడుకున్నాడు. నోవహుని వాడుకున్నాడు, బలహీనులనే వాడుకున్నాడు. మనము చదువుతున్నటువంటి యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనము చదువుకున్నాం. 1:27లో మనము చూసుకున్నటువంటి యొక్క మాటలలో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకునేటువంటి వారు ఎవరో తెలుసా? వెర్రివారు, జ్ఞానహీనులు, బలహీనులే కావును. బలహీనులువా? మంచిదే, పర్వాలే, అదే కావాలి దేవునికి. వెర్రివారు ఉన్నారు, చదువులేని వారు ఉన్నారు దేవుని దగ్గర. వారినే దేవుడు ఎన్నుకున్నారు. ప్రపంచంలో అతి గొప్ప సువార్థికులుగా చరిత్రలోనికి ఎక్కిన వారుగా ఉన్నారు. సంగమా, నువ్వు ఎలాంటి జీవితంతో ఉన్నావో, ఎలాంటి ఆలోచన తలంపులతో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుచున్నాడు. మోకరించి ప్రార్థనలో వేడుకుంటూ, దేవా నీ కోసము నేను బ్రతకడానికి ఇష్టపడుచున్నాను, నన్ను దయచేసి లేవనెత్తుము. పాటలు పాడే వరం ఒకటే ఉన్నదా? మంచిదే. పాటలు పాడే దానిని బట్టి దేవుడు వాడుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేసే వరం ఉన్నదా? మంచిదే.
ప్రార్థించేవారు కావాలి దేవునికి, బోధించేవారు కావాలి దేవునికి, సువార్త చెప్పువారు కావాలి దేవునికి. ఏదేమైనప్పటికీ కూడా, ఎలాగున్నప్పటికీ కూడా దేవుడు దానిని వాడుకొని అందమైనటువంటి ఒక రీతిగా తీర్చిదిద్దువాడై ఉన్నాడు. దయచేసి ఏ జీవితంతో ఉన్నావో, ఏ ఆశతో ఉన్నావో దేవునికి అప్పచెప్పుము. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుచున్నాడు. మోకరించుకుందాం, దేవుని దగ్గర వేడుకుందాం. దేవా, నాకున్న బలహీనతలను బట్టి నేను కంప్లైంట్స్గా ఇచ్చుకుంటూ సరి అయినటువంటి రీతిగా నేను నీ సన్నిధానంలో గడపలేకపోయి ఉన్నాను. నన్ను దయించి క్షమించి నీ సన్నిధిలో నేను వాడబడేటువంటి ఆత్మీయ స్థితిలోనికి నన్ను నడిపించుము దేవా అని దేవుని దగ్గర మనము వేడుకుంటూ ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఎవరినైనాను సరే వాడుకునేటువంటి ఒక వ్యక్తి అయి ఉన్నాడు. సౌలును పౌలుగా మార్చిన వాడు దేవుడు. చిన్నవాడైన దావీదును వాడుకున్నవాడు దేవుడు. చిన్నవాడైన దానియేలుని వాడుకున్నాడు దేవుడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను వాడుకున్నాడు దేవుడు. గార్ధవము కోసము వెతకడానికి వెళ్ళిన సౌలుని రాజుగా తీర్చిదిద్దిన వాడు దేవుడు. లోకములో ఎక్కడున్నా అమ్మా, చెల్లే, తమ్ముడా, ఒక మాట ఆలోచించుకో. ఎంతగా సంపాదించినను, ఎంతగా చదువుల ఎచ్చులోనికి వెళ్ళినను మంచిదే, కానీ దేవునికి నీవు దగ్గరగా ఉన్నావా, దూరముగా ఉన్నావా, అది పరీక్షించుకో. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, నీ ఘనమైన నీ పాదములకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొని చూడగా, మాకు వినిపించిన వర్తమానపు వాక్యములో మా బలహీనతలని మేము పట్టుకొని ఉండడం వలన మేము వాడబడలేకపోతున్నాం. మా బలహీనతలని మేము ప్రక్కన పెట్టి నీకోసము పనిచేసేటువంటి వ్యక్తులముగా మమ్మల్ని ఉన్నట్లయితే అద్భుతముగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దువాడవై ఉన్నావు. మాకు సహాయమును అనుగ్రహించండి. బలహీనతలు కాదయ్యా నీకు కావాల్సింది, మా అవుటర్ అపియరెన్స్ కాదు ప్రభువా మీకు కావాల్సింది, మా హృదయము, మా ఆశ నీకు కావాలి. కాబట్టి దాని ప్రకారంగా ముందుకు సాగే శక్తిని మాకు ప్రసాదింపచేయండి. ఈ దినమున మాకు వినిపించిన వర్తమానంలో నుంచి మేము నేర్చుకున్న పాఠముల చొప్పున మా జీవితముని సరిచేసుకొని ముందుకు సాగు శక్తిని ప్రసాదింపచేయమని యేసే నామములో అడిగి వేడుకొని సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.